inclined to listen than to speak out. వినాలంటే ఎక్కువ ఆసక్తి నీకు ఉండాలి, మాట్లాడడానికి నీకు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ఇది ప్రార్థనాపరుడి లక్షణం. దేవుని సన్నిధిలో మోకరించి ఎక్కువగా మాట్లాడేవాడు మనుషుల ముందు తక్కువ మాట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో విస్తారంగా మాట్లాడేవాడు మనుషుల ముందు అతిగా మాట్లాడాడు, మౌనం పాటిస్తాడు, అత్యవసరమైతే తప్ప మాట్లాడాడు. దేవుని ముందు విస్తారంగా మాట్లాడేవాడు మనుషుల ముందు తక్కువ మాట్లాడతాడు. మనుషుల ముందు విస్తారంగా చాటర్ బాక్స్ అంటారు వాడిని, వాగుడుకాయ, చాటర్ బాక్స్. ఒకటి టరటరమని వాగేవాడు. ప్రార్థన గదిలో చాలా క్లుప్తంగా ఉంటాడు వాడు, చాలా సంక్షిప్తంగా ప్రార్థన చేస్తాడు. అక్కడ దొరకవు మాటలు. ఇంకేం ప్రార్థన చేస్తాం, ఎంతసేపు చేస్తాం, ఏంటి చేసింది చాలే అనిపిస్తుంది. నువ్వు దేవుని ముందు విస్తారంగా ప్రార్థించేవాడు కావాలంటే మనుషుల ముందు నీ మాటలు తగ్గించుకోవాలి. ఎస్. తర్వాత వినుటకు నువ్వు ఎప్పుడు ఇష్టపడాలి. దేవుడు మాట్లాడినా, భక్తులు మాట్లాడినా వినడానికి ఆశ నువ్వు చూపాలి.